గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదంటున్నారు కోదండరాం. ప్రజల పక్షాన ఉంటానని, ప్రజా సమస్యలపై పోరాడతానని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని కోదండరాం చెబుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని కోదండరాం చెబుతున్నారు. పదవులు అనేవి శాశ్వతం కాదని అంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీగా కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో కోదండరాం ఉన్నారు. సార్, మీరు ముఖ్యంగా అంటే ఇన్ని రోజుల విరామం తర్వాత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఇదివరకు ఎట్లనో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇది ఇంకొక అవకాశం మా చేతికి వచ్చింది. అది ముఖ్యంగా మా ప్లీనరీ 12న ఉంది. ఆ ప్లీనరీకి ముందు ఈ అవకాశం రావటం మాకు సంతోషాన్ని కలిగిస్తున్నది. తప్పకుండా ఒక బాధ్యతగానే భావిస్తున్నాం. మేము ప్రజల పట్ల ఒక సేవా దృక్పథంతో పనిచేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. అదే దృష్టికోణంతో భవిష్యత్తులో మా కార్యాచరణ ఉంటుంది. ఇది కేవలం ఒక ఆభూషణమని అనుకోవటం లేదు. ఇది మా వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవటానికి ఒక ఉపయోగపడే వ్యవస్థగా మేము చూడట్లేదు. ఇది ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయటానికి తోడ్పడగలిగేటువంటి సాధనమని భావిస్తున్నాం. అదేవిధంగా మేము పనిచేస్తామని కూడా, ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాం. ప్రభుత్వంతో దగ్గర అయిపోయారు, పోరాడే శక్తి తగ్గిపోయింది కోదండరాంగానే బయట ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? ఏం చెప్తాం? మా ఆచరణే ఒక ఉదాహరణగా ఉంటుంది, సాక్ష్యంగా నిలబడుతుంది. అంతకుమించి మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. మా పని మేము చేసుకుంటూ పోతాం. ముఖ్యంగా ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి హామీ ఏంటి? మీ విలీనం కానీ, వ్యవహారాలు కానీ, ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నారు. ఆర్టీసీ కార్మికులు కానీ చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మీరు ఏ విధంగా కొట్లాడబోతున్నారు? మాట్లాడతాం కదా. ఇప్పుడు మొన్న కూడా ప్రభుత్వం చర్చలు చేసి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసింది. ఇదివరకైతే 55 మంది చనిపోయిన కార్మిక సంఘాలతో చర్చలు జరగలేదు, ఇప్పుడు జరిగినాయి. ఒక మంచి పరిణామం కదా. జరుగుతున్న పరిణామాన్ని చూసి పనిచేయవచ్చు ఈ మార్గంలో అని మేము నమ్ముతున్నాం. ఆ మార్గంలో మేము పనిచేయటానికి కృషి చేస్తాం. చాలా రోజులైంది తెలంగాణ జనసమితి పార్టీ ప్లీనరీ చేయక. ఇప్పుడు పార్టీ ప్లీనరీ ఏమైనా ఉండబోతుందా? ఉంటుంది. 12 మే నాడు పార్టీ ప్లీనరీ ఉంటుంది. హైదరాబాద్లోనే నిర్వహిస్తున్నాం. ఆ పార్టీ ప్లీనరీకి అందరూ హాజరు కావాలని కోరుతున్నాం. ప్రజల ప్రాథమిక సమస్యల మీద చర్చ ఉంటుంది. వాటి పరిష్కారానికి కార్యాచరణ కూడా నిర్ణయించుకుంటాం. చివరిగా మంత్రిగా కోదండరాం అవుతారనే ఊహాగానాలు ఉన్నాయి, అది మీరు స్వీకరిస్తారా? ఏంటి ఊహాగానాలు అని అన్నారు కదా, వాటి మీద ఏం మాట్లాడుతున్నారు? ఫైనల్గా అంటే ఉద్యమానికి సంబంధించి ఇప్పటికే చాలా సమస్యలు ఎత్తున్నాయి. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మీరేం చెప్తారు? మొత్తానికి న్యాయాన్ని సాధించుకోగలిగినారు. ఆర్టీసీ కార్మికులకు ఈ సందర్భంగా జేజేలు పలుకుతారు. ఇది కోదండరాం చెప్తా ఉన్నారు. తెలంగాణ సంబంధించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటు ప్రజల పక్షాన కొట్లాడతామని కూడా కోదండరాం చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అఖిల్తో అమరేందర్ రెడ్డి, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. తెలంగాణలో